తమిళనాడు స్టేట్లోని 9 మంది పోలీసులకు ఉరిశిక్షణ. సార్ మ్యాటర్ల కోసం ఏం జరిగింది అంటే, తమిళనాడు స్టేట్కి చెందిన తండ్రి జయరాజు, కొడుకు బెనిక్స్, వీళ్ళకి మొబైల్ షాప్ ఉండేది. కోవిడ్ టైంలోనే ఆ మొబైల్ షాప్ ఓపెన్ చేసినందుకు వీళ్ళిద్దరిని కొట్టుకుంటూ స్టేషన్కి తీసుకెళ్ళారు. స్టేషన్లో తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరికి భయంకరంగా కొట్టిర్రు. ఎంతలా కొట్టిర్రు అంటే వీళ్ళ బ్లడ్ వీళ్ళిద్దరికి క్లీన్ చేయించారంట. చివరికి ఆ దెబ్బలు భరించలేక ఇద్దరు తండ్రి కొడుకు అక్కడికక్కడే చనిపోయిండ్రు. చనిపోయినాక ఈ పోలీసులు కోర్టుకి ఏమని చెప్పారంటే, ఆ తండ్రి కొడుకు ఇద్దరు మా వీనికి దాడి వేయడానికి వస్తే నేను ప్రాణభయం కోసం చెప్పి ఇద్దరిని చంపేశామని చెప్పేసారు. కానీ అక్కడే పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ అయిన రేవతి మేడం గారు కోర్టులో అసలు మ్యాటర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది. చెప్పిన తర్వాత దాని ఎవిడెన్స్ కోసం అని చెప్పి దాన్ని దాచిపెట్టుకున్న బ్లడ్ శాంపిల్స్, అంటే వాళ్ళు కొట్టేటప్పుడు వాడ్డ బ్లడ్ శాంపిల్ ఉంటుందా అంటే ఆ పోలీస్ స్టేషన్లోని బాల్స్ కానీ టేబుల్స్ ఉన్న బ్లడ్ శాంపిల్స్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి అందించింది. కోర్టుకు తీర్పు ఇచ్చింది అనమాట. ఆ తీర్పు ఏంటిదంటే ఆ 9 మంది పోలీసులకి ఉరిశిక్ష.